చాలా విషయాలను గుర్తుపెట్టుకున్న మనిషి మీరు. అలా అయితే ఈ తప్పును మాత్రం ఎప్పటికీ చేయకండి. ఫుల్గా చూడండి, మీకే అర్థం అవుతుంది. ఒక ఊరిలో ఒక అందమైన పిచ్చుక ఉండేది. దానికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటి అంటే మంచి విషయాలని చెడ్డ విషయాలని చిన్న చిన్న రాళ్ళ మీద రాసుకుంటూ ఉండేది. ఈ అలవాటు రోజు చేసేదే కాక అది రాసుకున్న రాళ్ళని ఒక చిన్న సంచిలో వేసుకొని అది వెళ్లే చోటుకల్లా తీసుకెళ్తుంది. మొదట్లో బాగున్నా కూడా కొన్ని రోజులకి సంచి బరువైంది. ఆ పిచ్చుక ఎగిరే వేగం కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. ఒక రోజు ఒక పెద్ద గుడ్లగూబ ఆ పిచ్చుకను చూసి, ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సంచిని నీతో తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది. మనకి ఆ పిచ్చుక, నా జీవితంలో జరిగే ప్రతి విషయం నాతోనే ఉండాలి అనుకుంటున్నా, అప్పుడే నేను దేన్ని మర్చిపోను అని చెప్పింది. దానికి గుడ్లగూబ నవ్వుతూ, ఈ రోజు నువ్వు సంతోషంగా గడుపుతావా లేకపోతే నిన్నటి జ్ఞాపకాలను మోసుకుంటూ ఎగురుతావా అని అడిగింది. ఆ పిచ్చుకకి ఏమీ అర్థం కాక అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని వారాలు గడవగా ఆ పిచ్చుక యొక్క సంచి ఫుల్ అయిపోయింది. ఒక సమయం తర్వాత ఆ పిచ్చుక ఎగరలేక ఆ సంచిని మోయలేక చనిపోతుంది. ఆ రోజు సాయంత్రం పెద్ద గుడ్లగూబ చనిపోయిన పిచ్చుకను చూసి, నువ్వు అన్నిటినీ మోయడానికి ప్రయత్నించేవే కానీ బతకడానికి ప్రయత్నించలేదు అని చెప్పింది. ఈ కథలో వచ్చినట్టుగానే మనలో చాలా మంది జీవితంలో జరిగే మంచి చెడులను తలుచుకుంటూ ఉంటారు. కానీ మూవ్ ఆన్ అవ్వడమే కదా జీవితం అంటే. అన్నటిని మనం మార్చలేం, కానీ ఈ రోజును మనకు నచ్చినట్టు జీవించవచ్చు. సో మీలో ఉన్న భారాన్ని దించేసి ఫర్గివ్, ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్.